తెలంగాణలో మరోసారి అవినీతి అధికారిపై అవినీతి నిరోధక శాఖ ఏసీబీ ఉక్కుపాదం మోపింది. నాలా కన్వర్షన్ ఫైళ్లకు అనుమతులు మంజూరు చేసేందుకు రూ. 70,000 లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం నాగపురి గ్రామానికి చెందిన సర్వే నంబర్లు 833/డి, 833/సి, 833/డి, 833/ఈ, 834/బి, 834/సి, 834/డి, 834/ఈ పరిధిలోని మొత్తం 30 గుంటల భూమికి సంబంధించిన 11 నాలా కన్వర్షన్ దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయంలో పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికే 8 దరఖాస్తులను ప్రాసెస్ చేసిన తహసీల్దార్ మిగిలిన ఫైళ్లకు అధికారిక అనుమతులు ఇవ్వాలంటే రూ. 70,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఏసీబీ విచారణలో తేలింది. ఫిర్యాదుదారుడి సమాచారంతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించి తహసీల్దార్ కార్యాలయంలోనే రూ. 70,000 లంచం స్వీకరిస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం లంచం నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా నిజాయితీగా విధులు నిర్వర్తించాల్సిన తహసీల్దార్ అధికారిక పనికి అక్రమంగా లంచం డిమాండ్ చేసి స్వీకరించడం ద్వారా అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ వెల్లడించింది. నిందితుడిని అరెస్టు చేసి హైదరాబాద్లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. అలాగే వాట్సాప్ 9440446106, ఫేస్బుక్ తెలంగాణ ఏసీబీ, ఎక్స్ ట్విట్టర్ @తెలంగాణ ఏసీబీ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ఏసీబీ వెల్లడించింది. నేను డిఎస్పీ ఏసీబీ మెదక్ రేంజ్ అండి. నా పేరు సుదర్శన్. మాకు 28వ తారీఖు ఒక కంప్లైంట్ వస్తుంది. ఏమని అంటే నాగపురి విలేజ్లో 30 కుంటాల ల్యాండ్ని ఒక 11 మంది కొనుక్కుంటారు. దాని నాలా కన్వర్జేషన్ గురించి అని అప్లికేషన్స్ పెట్టుకుంటే వాళ్ళని ఈ మన చర్యల ఎంఆర్ఓ గారు దిలీప్ నాయక్ గారు 1,10,000 లంచం డిమాండ్ చేస్తారు కన్వర్సేషన్ చేయడానికి. వాళ్ళు అతను ఒప్పుకుంటారు. 8 నాలా కన్వర్జేషన్స్ అయిపోతాయి, 3 పెండింగ్ ఉంటాయి. తర్వాత 29వ తారీఖు వచ్చిన తర్వాత ఏమైనా తక్కువ చేయి అంటే 60,000-70,000 ఇవ్వమని చెప్తాడు. అది మాకు ఆన్ రికార్డులో ఉంది. ఈరోజు 70,000 లంచం ఇవ్వగా మేము పట్టుకుంటాం. అయిపోయింది. మీరు ఇంకేమన్నా పబ్లిక్ సర్వెంట్, గవర్నమెంట్ ఉద్యోగం టెంపరీ కానీ పర్మనెంట్ కానీ ఎవరైనా కమిషన్ తీసుకున్నా కూడా మాకు టోల్ ఫ్రీ నంబర్ ఉంది 1064 కాల్. అట్లాగే వాట్సాప్ నెంబర్ ఉన్నది, మా డీజీ గారి ఏసీబీ ఉన్నది, నా నంబర్ ఉన్నది, మా ఇన్స్పెక్టర్స్ నెంబర్ ఉంది. ఎవరికైనా కంప్లైంట్ చేస్తే వి విల్ యాక్ట్ అకార్డింగ్లీ. ప్రొసీడింగ్స్ రాసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అయిపోవాలి కదా, ప్రొసీడింగ్స్ అయిపోవాలి కదా, ఏ టైం అయితే మాకే కదా. ఓకే, హైదరాబాద్ కోర్టు నాంపల్లి కోర్టు. ఓకే సార్. ఏసీబీ కోర్టు ఉంటుంది నాంపల్లి కోర్టు కాంప్లెక్స్లో. ఆ ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. నాగపురి విలేజ్ 833/A to E and 834/B to E. కంప్లైంట్ పేజ్ చెప్పమని. ఇప్పుడు